ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ఇలా ప్రధానమైనటువంటి కారణం మొన్న కోన రవికుమార్ గారు బావాజీ మఠం భూముల్లో అక్కడ కూర్చొని ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందరూ అనుకున్నారు కోన రవికుమార్, వాళ్ళ పార్టీ వాళ్ళే కొంతమంది అన్నారు కోన రవికుమార్ గారు ఈ ప్రెస్ మీట్ పెట్టకపోవాల్సింది, రిప్లై ఇవ్వకపోవాల్సింది అనే మాట అన్నారు. కోన రవికుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఆయన అక్కడ అక్రమ లేఅవుట్ వేసిన తర్వాత ఆ అక్రమ లేఅవుట్ భూములు అనేవి చాలామందికి అమ్మాడు. అక్కడ కొంతమంది ఇల్లు కూడా కట్టుకొని ఉన్నారు. ఆ లేఅవుట్లో భూములు చాలామందికి అమ్మడం జరిగింది. వాళ్ళందరూ ఇప్పుడు తిరిగి వచ్చి ఇవేవో ఇబ్బందులు ఉన్నాయంట, ఇవి ఎండోమెంట్ ల్యాండ్స్ అంట, ప్రభుత్వ భూములంట, బావాజీ మఠానికి సంబంధించిన భూములంట, 22A ఉన్నాయంట, ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అంట, మాకు మీరు మోసం చేసి అమ్మారు కాబట్టి మా డబ్బులు మాకు వెనక్కి ఇచ్చేయండి అని చెప్పేసి ఈ మధ్యన ఆయన మీద ఒత్తిడి చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా ఫ్యూచర్లో కూడా ఎంతోమంది రైతుల దగ్గర తీసుకున్నటువంటి బలవంతంగా లాక్కున్నటువంటి భూములకి మళ్ళీ లేఅవుట్ వేయాలి. అతను ఆల్రెడీ ఒక టీచర్, నేను ఆ పేరు తర్వాత రివీల్ చేస్తాను, అతని దగ్గర 1 ఎకరాన్నర, ఇంకొక రైతు ఉన్నాడు అతని దగ్గర ఇంకొక ఎకరా, ఇలా ఆల్రెడీ భూములు దోచుకొని ఉన్నాడు ఆయన ఆల్రెడీ 30 లక్షలు 20 లక్షల రూపాయలు ఇచ్చి. అది ఫర్దర్గా లేఅవుట్ వేయాలి. మళ్ళీ ఆ లేఅవుట్ వేయాలన్నా ఈ 22A ఉందంట, ఎండోమెంట్ ల్యాండ్స్ అంట, బావాజీ మఠం భూములంట. సో మరి చల్లం దాని మీద 100 కోట్ల దోపిడీ చేయాలని కూర్చున్నాడు. కాబట్టి ఆయన ఈరోజు అక్కడికి వచ్చి 4 బ్రోకర్లను పట్టుకొని, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూర్చున్న వాళ్ళందరూ ఎవరు? రియల్ ఎస్టేట్ బ్రోకర్లు. ఆ 4 బ్రోకర్లను కూర్చునిపెట్టి గట్టిగా మాట్లాడేసి ఇప్పుడు కొన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు, మోసం చేసినటువంటి చిన్న చిన్న వ్యక్తులకి నమ్మించే ప్రయత్నంలో భాగమే ఆ ప్రెస్ మీట్. కూర్చున్న వాళ్ళు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, ఇంకా ఆయన పక్కన కూర్చున్నాడు ఎవరతను బావాజీ మఠం తాలూకు వ్యక్తి అని చెప్పేసి అంటున్నాడు. ఆయన బావాజీ మఠం అనేది ముకుల్దాస్ బావాజీ అని ఒక వ్యక్తి స్టార్ట్ చేశాడు. అతను ఎప్పుడు 1600లోను. ఆ ముకుల్దాస్ బావాజీ మఠం స్టార్ట్ చేస్తే మఠానికి ఎవరుంటారు? ఉత్తరాధికారి ఒక అతను ఉంటాడు, ట్రస్టీ. ఈరోజు ఉన్నటువంటి బావాజీ 12వ వ్యక్తి, అంటే 1 2 3 4 12వ వ్యక్తి. వాళ్ళు ఎవరు? వాళ్ళ తాలూకు పిల్లలు కాదు. ముకుల్దాస్ బావాజీ ఎవరినో ఒకరిని మళ్ళీ సేవ చేసి అతన్ని నామినేట్ చేసుకుంటాడు ఉత్తరాధికారిగా. వారసులు ఉత్తరాధికారులు ఎవరు? ఎవరైతే సేవ చేస్తారో వాళ్ళు ఉత్తరాధికారులు అవుతారు. అలాగా ముకుల్దాస్ బావాజీ నుండి ఒక్కొక్కరు రాగా లాస్ట్గా ఉన్న అతను రఘువీర్ దాస్ బావాజీ అని చెప్పేసి ఉన్నాడు. అతను 90 years 92 years అప్పుడు చనిపోయాడు. అతను మొన్న రీసెంట్గా ఆయన చనిపోయింది కూడా పెద్ద మిస్టరీనే. విషప్రయోగం ద్వారా చనిపోయాడండి. ఆ రఘువీర్ దాస్ బావాజీ తాలూకు కొడుకు అతను మొన్న కోన రవికుమార్ గారి పక్కన కూర్చున్న అతను. ఇప్పటి వరకు 11 మంది ఉత్తరాధికారులు ఎవరు కూడా వాళ్ళ కొడుకులు ఉత్తరాధికారులు అనలేదు. ఈయన్ని తీసుకొచ్చి ఇప్పుడు వారసుడి కింద పెట్టాడు ఇతను. అంటే అర్థం ఏంటి? వాళ్ళు బావాజీ మఠంలోన వాళ్ళ కుటుంబంలోన చిచ్చు పెట్టి తగు పెట్టి వాళ్ళ భూములు కారు చౌకగా లాక్కున్నటువంటి వ్యక్తి ఈ కోన రవికుమార్. మధ్యలో 4 బ్రోకర్లు పెట్టాడు. ఆ బ్రోకర్ల మధ్యలో పెట్టి వాళ్ళ రైతులట వాళ్ళు. ఇది అందుకోసమని ఈ ప్రెస్ మీట్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది మొన్న. అంటే అక్కడ భూములు కొనుక్కుంటున్న వారిని నమ్మించడానికి, ఆయన రేపొద్దున మళ్ళీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి అందులో అక్కడికి వెళ్ళి కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. చెప్తున్నవన్నీ అబద్ధాలే. ఆయన డబ్బుల కోసం, అక్రమ సంపాదన కోసం ఎంతలా దిగజారిపోతాడు అనడానికి మొన్న ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీటే ఒక నిదర్శనం. చెప్తున్నవన్నీ అబద్ధాలే, ఒక్కటి నిజం లేదు. అబద్ధాలు చెప్పుకొని ఉంటున్నాడంటే ఎప్పుడు మనిషి అబద్ధాలు చెప్పుకొని బతుకుతాడండి?
ఎప్పుడు దిగజారిపోతాడు? డిఫెన్స్లో పడేటప్పుడు మాత్రమే ఆ స్టేజ్కి వస్తాడనమాట. ప్రస్తుతానికి ఆయన ఉన్నటువంటి స్టేజ్ అది. రేపు అక్రమ సంపాదన కోసం అదన్నీ చేస్తున్నాడు అతను. వాస్తవంగా బావాజీ మఠం తాలూకు చరిత్ర మొత్తం చెప్తాను వినండి మీరు క్లియర్గా. ఇంతకుముందు చెప్పాను, మరొకసారి రీక్యాప్ చేయిస్తాను. అది బావాజీ మఠానికి 1650 సంవత్సరాలు ఆ టైంలో ముకుల్దాస్ బావాజీ అనే వ్యక్తి సదావర్తి జరిపేవాడు. సదావర్తి అంటే ఏంటంటే నిత్యం అన్నదానం జరపడం, నిత్యం సాధువులకి, ఫకీర్లకి, పిలిగ్రిమ్స్కి, అంటే ఈ ఎవరైతే ఈ భక్తులు ఉంటారో వాళ్ళకి రైస్ అంటే ఏంటి, భోజన సదుపాయాలు, షెల్టర్ సదుపాయాలు కల్పించే వ్యక్తి ముకుల్దాస్ బావాజీ. అతనికి 1690లో నుండి మళ్ళీ 1810 వరకు ఈ మఠానికి మొఘల్ చక్రవర్తులే వేలాది ఎకరాల భూములు ఇచ్చారు. మొఘల్ చక్రవర్తులు, అందులో ఔరంగజేబు. ఇదేదో నేను చెప్పింది కాదు, ఆయన కొన్నాడని చెప్పేసి అన్నాడే, ఆ విషయం చెప్తాను నేను. ఈ మఠానికి ఔరంగజేబు భూములు ఇచ్చాడు. ఈ భూముల్ని 1947 వరకు అన్నీ కూడా సక్రమంగా జరిగింది. 1947 వరకు కూడా. ఎందుకు 1600 నుండి 1947 వరకు కూడా ఎటువంటిది లేదు. ఎప్పుడైతే 1927లో మెడ్రాస్ ఎండోమెంట్ యాక్ట్, హిందూ రిలీజియస్ ఎండోమెంట్ యాక్ట్ అని ఒకటి వచ్చిందో, హెచ్ఆర్ఈ అని, ఆ తర్వాత 1947లో దీనిలో ఉన్నటువంటి జగన్నాథ స్వామి టెంపుల్ని ఏం చేశాడు, ఎండోమెంట్ కింద పెట్టారు 1947లో. పెడితే అప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ కోర్టుకి, తర్వాత హైకోర్టుకి, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళి అది భూములు ఇచ్చేటప్పుడు ఉన్నటువంటి టెంపుల్ కాదు, ఆ టెంపుల్ అనేది ప్రైవేట్ టెంపుల్ అని చెప్పి వాళ్ళు ఒక ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ ఆర్డర్ తెచ్చిన తర్వాత 1973లో మనకి ఇది వచ్చింది, ఏదది ల్యాండ్ రిఫార్మ్ యాక్ట్ వచ్చింది, ఎల్ఆర్ఏ 1973. దానిలో ఏంటంటే ల్యాండ్ సీలింగ్ ఆఫ్ ఎక్సెసివ్ అగ్రికల్చర్ ల్యాండ్స్. ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం వీళ్ళకి ఏంటంటే ఒక నోటీస్ జారీ చేశారు, వీళ్ళు మీరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కిందకు వస్తారు, వాసు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కిందకు వస్తారు. ఆ ల్యాండ్ సీలింగ్కి మీరు వచ్చి ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి మీ తాలూకు వాదనలు వినిపించి మీరు ఎక్సెసివ్ ల్యాండ్స్ ఏదైతే ఉందో వాటిని డిక్లేర్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎప్పుడది 1973లో వచ్చిన దానికి 1992లో వస్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు, బావాజీ వాళ్ళే 1992లో మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. ఇది ఎక్సెసివ్ ల్యాండ్స్ ఇవ్వడానికి ఇదేం మాది ట్రస్ట్, ఇది ముందేమని సుప్రీంకోర్టుకి వెళ్ళారు, ఇండివిజువల్ అని వెళ్ళారు. తర్వాత 92లో ఏమని వెళ్ళారు, ఇది ట్రస్ట్, ఇది ఈ ట్రస్ట్ను ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, చారిటీస్ ఇవన్నీ కూడా సెక్షన్ 23 కింద ఎక్సెంప్షన్ ఉంటాయి, ల్యాండ్ సీలింగ్లో ఎక్సెంప్షన్ ఉంటాయి, మమ్మల్ని ఎక్సెంప్ట్ చేయండి అని చెప్పేసి కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు అప్పుడు ఏం చెప్పింది, ఈ ల్యాండ్ రిఫార్మ్స్ కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. ట్రిబ్యునల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కోర్టు. హైకోర్టు అప్పుడు ఏం చెప్పిందంటే మీరు మా దగ్గర మీరు చెప్పే బదులు మీకున్న ఎవిడెన్సెస్ అన్నీ కూడా ల్యాండ్ రిఫార్మ్స్ ట్రిబ్యునల్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రిబ్యునల్ దగ్గర మీ వాదనలు వినిపించండి అని చెప్పేసి 92లో ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అప్పుడు వీళ్ళు ఏమని చెప్పారు, ఇండివిజువల్ కాకుండా ట్రస్ట్ అని చెప్పారు కదా, చారిటీస్ అని. అప్పుడు 87లో మనకు ఒక యాక్ట్ వచ్చింది, అది ఏపీ చారిటబుల్స్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్ యాక్ట్ 1987 అని. దాని ద్వారా వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళే 92లో హైకోర్టులో వేశారు కదా ఈ చారిటబుల్ ట్రస్ట్ అని. మళ్ళీ ఇప్పుడు అది ఎండోమెంట్ కింద బుక్ చేసి వెంటనే ఒక నోటీస్ పంపించారు మళ్ళీ ఎవరికి, ఈ బావాజీ మఠం భూములకి పంపించేసరికి వీళ్ళు మళ్ళీ మాది ఇండివిజువల్, ఇది మేము ట్రస్ట్ కాదు అంటే వాళ్ళే ముందు ఇండివిజువల్ అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు 61లో, అంటే 59లో వెళ్తే 61లో ఆర్డర్ వచ్చింది. తర్వాత మళ్ళీ ట్రస్ట్ అని ల్యాండ్ సీలింగ్ నుండి ఎక్సెంప్షన్ కోసం అని 92లో హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టుకి వెళ్ళిన ట్రస్ట్ అని వెళ్ళారని చెప్పేసి మళ్ళీ ట్రస్ట్ కింద బుక్ చేసి ఎండోమెంటోలో నోటీస్ పంపించేసరికి మళ్ళీ అని చెప్పేసి 94లో మళ్ళీ కోర్టుకి వెళ్ళారు, మాది ఇండివిజువల్ అని చెప్పేసి. అది 2006లో జడ్జిమెంట్ వచ్చింది. అది ఎప్పుడు 94లో వేసినటువంటి కేసుకి ఏమని జడ్జిమెంట్ వచ్చింది,
మీరు డిప్యూటీ కమిషనర్ ఎండోమెంట్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఇండివిజువల్ అయితే మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించండి, చూపించి మీరు క్లెయిమ్ చేసుకోండి అని చెప్పేసి ఇచ్చారు. వీళ్ళు ఏం చూపించలేకపోయారు. అప్పుడు వీళ్ళకి అర్థమైపోయింది ఈ భూములు ఇంకా మేము అమ్మేసి తప్పించి మా చేతిలో ఇది ఉండదు, గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పేసి ఈ రఘువీర్ దాస్ బావాజీ అని ఇప్పుడు కోన రవికుమార్ గారు పక్కన కూర్చున్నాడే వాళ్ళ తండ్రి ఒక మాలిఫైడ్ ఇంటెన్షన్తో ఇంకా 1,00,000కి 10 లక్షలకి 5 లక్షలకి అమ్మకాలు స్టార్ట్ చేసాడు. ఇంకా అమ్మకాలు స్టార్ట్ చేసిన తర్వాత 2009లోన ఎవరో లోకాయుక్తకి వెళ్ళారు. లోకాయుక్తకి వెళ్ళి ఇవి ప్రభుత్వ భూములు లేకపోతే ఎండోమెంట్స్కి సంబంధించినటువంటి భూములు ఇవి, ఈ భూముల్ని అన్యాక్రాంతం చేస్తున్నారని చెప్పేసి కోర్టుకు వెళ్తే లోకాయుక్త పిటిషన్ చేస్తే లోకాయుక్త దాన్ని సుమోటోగా తీసుకొని కమిషనర్ ఎండోమెంట్కి ఒక నోటీస్ పంపించింది, మీరేం చేస్తున్నారు దీనని. లేదు ఇది ఇంకొకరు అక్కడ ఉండడానికి లేదు, మేమే దాని పొజిషన్లో ఉన్నామని చెప్పేసి ఆ పొజిషన్ మేమే తీసుకుంటున్నామని చెప్పేసి ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ లోకాయుక్తకి ఒక లెటర్ రాశాడు. ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ అప్పుడు ఏం చేశారు, లోకాయుక్తకి ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్ ఏదైతే పొజిషన్లో ఉన్నామని చెప్పారో దానికి ఎగ్నెస్ట్గా మళ్ళీ 2009లో హైకోర్టుకి వెళ్ళారు. మళ్ళీ మటన్ తాలూకాలు మా దగ్గర నుండి ఎండోమెంటల్ భూములు లాక్కుంటున్నారు అని చెప్పేసాను. వెళ్తే దాన్ని 2024లో ఏదైతే బావాజీ మఠం వాళ్ళు వేసారో దాన్ని 2024లో డిస్మిస్ చేసింది హైకోర్టు. డిస్మిస్ చేసిన తర్వాత గవర్నమెంటు మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కలెక్టర్కి ఒక నోట్ పంపించింది. అక్కడ ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆక్యుపెంట్స్ కానీ వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వండి, నోటీసులు ఇచ్చి వాళ్ళన్నింటినీ ఎవాక్యుయేట్ చేయించేసి అది గవర్నమెంట్ హోల్డింగ్లో లేకపోతే ఎండోమెంట్ తాలూకు డిపార్ట్మెంట్ హోల్డింగ్లో ఉంచండి అని చెప్పారు. దాంతో అప్పుడు కలెక్టర్ ఏం చేశాడు, 24లో ఒక నోట్ ఇచ్చి మన ఈవో సూర్యనారాయణ స్వామి దేవాలయం అంటే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో సూర్యనారాయణ స్వామి దేవస్థానంకి ఆ భూములను అప్పచెప్పి మీరు కస్టోడియన్ కింద ఉండండి అని చెప్పేసి ఉంచడం జరిగింది. ఇది దాని హిస్టరీ. ఇప్పుడు దానికి కోన రవికుమార్ ఏం చేశాడు, ఎప్పుడైతే 2006, 7, 9 నుండి అమ్మకాలు స్టార్ట్ చేశారు కదా, ఈ తయారయ్యారు కొంతమంది బ్రోకర్లతో. కోన రవి తయారై ఇక అమ్మకాలు స్టార్ట్ చేశారు. ఎకరా 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు కొనడం, రియల్ ఎస్టేట్ వేయడం ఉంది. కోన రవికుమార్ గారికి ఉందండి. ఇప్పుడు ఆర్మీ క్యాంటీన్ పక్కన ఉన్నటువంటి రెండో బిట్ 30 సెంట్లు 35 సెంట్లు ప్రస్తుతానికి కోన రవికుమార్ దాని ఓనర్. ఇది రియల్ ఎస్టేట్ వేసిన వెంచర్ కాదు, ఇంకా ఉంది అందులో. ఇప్పుడు మళ్ళీ అదనంగా వేరే వాళ్ళని పెట్టేసి ఆల్రెడీ 2.5 ఎకరాలు లాక్కొని ఉన్నాడు రైతుల దగ్గర. ఈ 3.5 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంక వెళ్తాడనమాట. అందుకోసం ఈ ప్రెస్ మీట్ అంటున్నా, జనాలు నమ్మించాలి కాబట్టి. నువ్వు కోట్ల రూపాయలు నీ కుటుంబ సభ్యులు దోచుకుంటే మేము చూసుకొని ఊరుకోవాలా? నేను నీలాగా వాడు వీడు వెర్రి పప్పాలు లేకపోతే తొక్క తోలని నేను మాట్లాడను. నాకు సంస్కారం ఉంది. నీలా 3rd క్లాస్ మాటలు నేను మాట్లాడను. ఎందుకు? నువ్వు మంచోడువో పనికిమాలినోడువో. నిన్ను మా ఆంధ్రవలస ప్రజలు ఎమ్మెల్యే కింద ఎన్నుకొని ఉన్నారు కాబట్టి నిన్ను రవికుమార్ గారనే నేను సంబోధిస్తాను. నాకు ఆ సంస్కారం ఉంది. ఇది బావాజీ మఠం తాలూకు చరిత్ర. ఇప్పుడు దాన్ని ఏం చేశారు వీళ్ళు, ఈ కోన రవికుమార్ కుటుంబ సభ్యులు? గత 10-15 ఏళ్ళు బట్టి దాన్ని అమ్ముకోవడం, 20 లక్షలకి 10 లక్షలకి 30 లక్షలకి ఆక్యుపై చేసి ఒక్క రిజిస్టర్డ్ డీడ్ చూపించమనండి. ఒక్క రిజిస్టర్డ్ డీడ్ ఇల్లీగల్గా రాయించేసి లేఅవుట్ వేసి అమ్మాడు. ఇప్పుడు ఆ లేఅవుట్కి ఎందుకు నేను ముందు చెప్పాను అనుకుంటున్నారు, ఇవి జరుగుతున్నాయి, సంవత్సరాల తరబడి జరుగుతున్నాయి. ఆ లేఅవుట్కి కోన రవికుమార్ మరీ బరి తెగించి 1,45,00,000 పెట్టి ఈ లేఅవుట్కి మనం చూపించిందంత ఏం చూపించాడు ఆయన? ఇల్లుని చూపించాడు వెళ్ళి. మరి ఈ ప్లేస్ ఏం చూపించలేదు ఆయన. ఇదేంటిది, ఇక్కడ ఇల్లు ఉన్నాయా? దీనికి 1,45,00,000 పెట్టి డ్రైనేజ్లు మళ్ళీ సీసీ రోడ్లు వేసాడు. సీసీ రోడ్లు డ్రైనేజ్లు వేస్తావా? నీ అబ్బగారి సొమ్మ ఇది, గవర్నమెంట్ సొమ్ముని తీసుకొచ్చేస్తావా? నువ్వు చెప్తున్నావే నేను వేస్తాను నేను చేస్తాను, నువ్వు చెప్పినవన్నీ రేపు కోర్టు దగ్గరకు వచ్చి చెప్పు. నువ్వు మొనగడవైతే, నువ్వు దమ్మున్నాడు అయితే రా కోర్టు దగ్గరకు వచ్చి నువ్వు చెప్పు, ఎఫిడవిట్ ఇచ్చి. నువ్వు జైలుకి ఎందుకు పోవో చూస్తాను నేను. వేస్తావా? దీనికి గవర్నమెంట్ దగ్గర అప్రూవల్ తెచ్చి ఎన్ఆర్ఈజెస్ డబ్బుల ద్వారా తీసుకొచ్చేస్తావా? వేసి ఇంకా అబద్ధాలు చెప్తావా? ఇవ్వండి రోడ్లు చూడండి, 1,45,00,000 పెట్టి రోడ్ల
ఏది నువ్వు వేసిన అనాథరైజ్డ్ లేఅవుట్కి నువ్వు అమ్ముకొని కోట్లు దోచుకున్న దానికి గవర్నమెంట్ డబ్బా ఉంది. ఇది ఇంకా చెప్తున్నాడు. ఇగోండి అది అనాథరైజ్డ్ లేఅవుట్. ఇక్కడ ఏ లేఅవుట్లు ఇగోండి చూడండి. ఇవి సెక్రటరీ సర్వేర్, పంచాయతీ సెక్రటరీ సర్వేర్ ఏమని రాశారు చూడండి ఆ బోర్డు మీద. ఈ స్థలం అక్రమ లేఅవుట్గా గుర్తించడమైనది, లావాదేవీలు నిషేధించడమైనది. ఈ లేఅవుట్ అక్రమ లేఅవుట్ నిషేధించడమైంది, లావాదేవీలు అని రాశారా చూడండి, మీరే చూడండి. ఆ నిల్చున్న ఆవిడ పంచాయతీ సెక్రటరీ, ఆ పక్కన ఉన్న వాళ్ళు రెవెన్యూ సర్వేయర్. ఆ బోర్డులన్నీ పీకేస్తూ వెళ్ళి నువ్వెందుకు పుచ్చకాయలు దొంగలంటే భుజాలు తొడుక్కోవడం? నువ్వు దొంగవు కాబట్టే, నీ దొంగతనం బయటపడిపోయింది, నీ అక్రమార్జన బయటపడిపోయింది కాబట్టే నువ్వు ఈరోజు భుజాలు తడుక్కుంటున్నావు. నీ సంగతి అంతా చెప్తాను నీకు. నీ ఇలా ఉందా, నీకు బట్టలు ఇప్పేసి రోడ్డు మీద నిలబెట్టకపోతాం వాళ్ళకి అడగండి. ఇంకేమని చెప్తున్నావు నువ్వు? ప్రైవేట్ ల్యాండ్స్ అనా? సుప్రీంకోర్టు ప్రైవేట్ ల్యాండ్స్ అని తీర్పిచ్చిందా? నువ్వు చదివావా? నువ్వు బావాజీ మఠం వాళ్ళు ఈ భూములు కొన్నారా? నువ్వు మొన్న మాట్లాడింది ఒకసారి వెనక్కి తిరిగి చూడు. అది ప్రైవేట్ ల్యాండ్స్ అని బావాజీ మఠం వాళ్ళు కొన్నారని చెప్పేసి అని నువ్వు చెప్తావా బయటకు వచ్చి? ఇదేంటిది 1959లో బావాజీ మఠం వాళ్ళు సుప్రీంకోర్టులో వేసినటువంటి పిటిషన్. ఇది బావాజీ మఠం వాళ్ళు వేశారు. ఎవరాళ్ళు చూడండి, రఘువీర్ దాస్ బాబాజీ వాళ్ళప్పుడు పుహారీ ఫకీర్ సదావత్తి ఆఫ్ బొందిలీపురం. ఆయనకి అది కూడా తెలియదు. మొన్న ఇదే మఠాన్ని బావాజీ మఠం అన్నదే, పుహారీ సదావత్తి ఫకీర్ సదావత్తి మఠం అన్నదే, టకియా మఠం అన్నదే, సకియా మఠం అన్నదే. అది ఆయనకి తెలియదు. అది మొన్న ఎంతసేపు దోచుకోవడం తెలుసు, కానీ ఆయన నేర్చిందంత ఏంటి నేర్చుకున్నాడు? దోచుకోవడం, దొంగతనం నేర్చుకున్నాడు, కానీ ఆయన ఏం చదువు గట్టు నేర్చుకోలేదు. దానిలో ఇదిగోండి సుప్రీంకోర్టు డిసెంబర్ 22 డిసెంబర్ 1961 ఇచ్చినటువంటి తీర్పు ఇది. దానిలో వీళ్ళే బావాజీ మఠం వాళ్ళే వేశారు ఒక ఎఫిడవిట్. ఆ ఎఫిడవిట్ ఏమని వేసారు చూడండి. ది ఎంపరర్ ఔరంగజేబ్ మేడ్ సర్టెన్ గ్రాంట్స్ టు వన్ ముకుల్దాస్ బావాజీ, ఫౌండర్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పుహారీ ఫకీర్ సదావత్తి, ఫర్ ది పర్పస్ ఆఫ్ హిజ్ మెయింటెనెన్స్ అండ్ టు క్యారీ ఆన్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సదావత్తి టు ఫకీర్స్, సాధుస్ అండ్ పిలిగ్రిమ్స్. అంటే ఏంటండి ఇది? ఫకీర్ సదావత్ అన్న అతనికి సదావత్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ ప్రాక్టీస్ ఆఫ్ డొనేషన్. ఇప్పుడు హిందుత్వం అంటే ఉంది చూడండి. సనాతన ధర్మం అంటే ఏంటి? మీరు నన్ను గౌరవించడం, నేను మిమ్మల్ని గౌరవించడమే సనాతన ధర్మం. అలాగే సదావత్తి అని అంటే, సదా అంటే నిత్యం, వృత్తి అంటే పోషణ, నిత్యం పోషణ జరిపే ప్లేస్ అది సదావత్తి అని. ఆ సదావత్తి కోసం, డొనేషన్ కోసం, చారిటీ కోసం ఔరంగజేబు అప్పుడు మొఘల్ చక్రవర్తులు ఔరంగజేబు వీళ్ళకి డొనేట్ చేశాడు. గ్రాంట్స్ రూపేనా డొనేట్ చేసి రాజ్యం సుభిక్షంగా ఉండాలని ప్రేయర్స్ చేయమన్నాడు. ఇది నేను చెప్పింది కాదు, వాళ్ళు రాసిందే. ఇది ఎవరు? వాళ్ళు సుప్రీంకోర్టుకి వేసినటువంటి సదావత్తి ఈ భూములు, ఏది బావాజీ మఠం తాలూకు వాళ్ళు వేసినటువంటి ఎఫిడవిట్ ఇది. నేను ఇప్పుడు మీకు చదివి వినిపించింది. దానిలో ఇంకా అన్నాడు కదా, ఏమని అన్నాడు? ఇది వాళ్ళు ప్రైవేట్ భూములు అని చెప్పేసి. అసలు అక్కడ